టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తమ బిడ్డ ఆచూకీ కనబడటం లేదంటూ ఆచూకీ కాదు కదా అసలు ఫోన్ కనెక్టింగ్ కూడా మొత్తం మిస్ అయింది. కమ్యూనికేషన్ కూడా ఏమీ తెలియటం లేదు. मेरा बेटा उठती प्लीज कहाँ पे बेटा जल्दी आजा घर वेट कर रहे बेटा तेरी मम्मी. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుతున్న మోహన్ భనార్కర్ అనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 13 సంవత్సరాల వయసు ఉంటుంది. సో పండక్కి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చి తిరిగి ప్రయాణమై విజయనగరం స్టేషన్ చేరుకున్న తర్వాత తమ బిడ్డ ఆచూకీ కనబడటం లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సో తమ బిడ్డ ఎవరికైనా కనిపిస్తే మాకు వివరాలు తెలియజేయండి అంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి. సో అబ్బాయి యొక్క మదర్ స్మిత గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. స్మితాజీ నమస్తే. యాక్చువల్లీ బాబు ఎప్పుడు ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చిన డేట్ ఏంటి, ఎలా మిస్ అయ్యాడు? कब आए हैं कब 19 जनवरी एट टाइम 1 o'clock ही यहाँ पे आया है फ्रॉम सिकंदराबाद रेलवे स्टेशन टू विजयनगरम. उतर गया है. उसके बाद में उसने कॉल किया है कि पापा मैं ऑटो कर रहा हूँ, और उसके बाद में बस वो लास्ट उसका कॉल था, उसके साथ बातें हुई थी, और उसके बाद में उसका कोई कॉल नहीं आया. हमने ट्राई किया उसको कॉल करने का, लेकिन फिर भी कोई कॉल नहीं लगा. उसके बाद में उससे कोई कांटेक्ट नहीं हो पाया. సో స్మిత గారు చెప్తుంది ఏంటంటే సికింద్రాబాద్ నుండి విజయనగరం అయితే చేరుకున్నాను అని కాల్ మాత్రం చేశారు. తర్వాత నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు అని చెప్తున్నారు. సో మరిన్ని వివరాలు కూడా తెలుపుతున్నారు. మేడం ఎన్ని సంవత్సరాలుగా 6th क्लास में ज्वाइन किया था और अभी 8th क्लास में है, तो 3 ईयर्स से वो यहाँ पे, एंड वो खुश है. ही वॉज हैप्पी. उसने मुझे ऐसे कभी नहीं बोला कि मुझे ये नहीं करना. वो हैप्पी है स्कूल से, और स्कूल भी अच्छे से ये कर रहा है. सो नो प्रॉब्लम फ्रॉम द स्कूल. हाँ कंप्लेंट कर दिया, पुलिस स्टेशन में कंप्लेंट कर दिया. స్కూల్లో అడిగితే ఏం చెప్పారు మేడం బాబు గురించి? బాబు ఎలా ఉండేవాడు తోటి విద్యార్థులతోని? ఏమైనా ప్రెజర్ అనేటట్టు ఏమైనా ఫీల్ అవ్వడం కానీ, ఏమైనా టీచర్స్ కానీ మీకు ఇంటిమేట్ చేయడం ఏమైనా ఉందా? मैंने जाके खुद पूछा है टीचर से, इवन बच्चों से भी. स्कूल में सबके साथ फ्रेंडली है, बहुत अच्छा है. स्कूल का कोई इतना प्रेशर नहीं है. ఫుల్ నేమ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. उत्कर्ष मोहन भनारकर, एज 13+, क्लास 8th. स्मिता मोहन भनारकर एंड मोहन भनारकर. मेरा बेटा उठती प्लीज़ कहाँ पे बेटा जल्दी आजा घर वेट कर रहे बेटा तेरी मम्मी प्लीज़ जल्दी आजा. తమ బిడ్డ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత సీసీటీవీ ఫ్యూటేజ్లో చూసినట్టయితే బిడ్డ దిగడం అయితే కనపడింది. తర్వాత ఫోన్ కూడా చేశాడు, నేను దిగిపోయాను అనేసి. తర్వాత నుండి అసలు ఆచూకీ కాదు కదా అసలు ఫోన్ కనెక్టింగ్ కూడా మొత్తం మిస్ అయింది. కమ్యూనికేషన్ కూడా ఏమీ తెలియటం లేదు. బికాజ్ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ కూడా తనకి తెలుగు లాంగ్వేజ్ అంత ప్రాపర్గా రాదు, హిందీ మాత్రమే మాట్లాడతారు. సో స్కూల్లో కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు, బాగానే చదువుతాడంటూ కూడా టీచర్స్ చెప్తున్నారు. సో అలాంటిది నా బిడ్డ అంటే భాష తెలియని ప్రాంతంలో ఎటు వెళ్ళాడో, లేదంటే ఎవరైనా ఏదైనా చేసి ఉంటారో ఏంటో మాకైతే తెలియాలని అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మదర్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ విజయనగరం పరిసర ప్రాంతాలంతా కూడా ఆవిడ పరీక్షిస్తూ, అలానే పైడితల్లి అమ్మవారిని కూడా దర్శించుకొని, అమ్మ నా కొడుకు నాకు దక్కాలి, ఎందుకంటే ఎన్నో కళ్ళు కానీ కన్నాను, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా కొడుకు ఆచూకీ ఎవరైనా తెలిస్తే చెప్తే మీకు నేను రుణపడి ఉంటానంటూ ప్రాధాయపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.